ఏపీ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025కి ఎవరైతే అప్లికేషన్ చేశారో అలాంటి స్టూడెంట్స్ ఒకవేళ మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడంలో మిస్టేక్స్ చేస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అంటే వాటిని కరెక్షన్ చేసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో సింపుల్గా మనకి ఇక్కడ కరెక్షన్స్ అని ఏదైతే మెథడ్ కనిపిస్తుందో ఈ కరెక్షన్స్ ట్యాబ్ కనిపిస్తుంది కదా. సో ఈ కరెక్షన్స్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఈ కరెక్షన్ ట్యాబ్లో మనకి ఏదైతే ప్రొసీజర్ చెప్పారో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏపీ ఈసెట్ 2025 ఫర్ ఎనీ క్వరీస్ రిలేటెడ్ టు ఏపీ ఈసెట్ 2025 యూ మే సెండ్ ఎన్ ఈమెయిల్ టు హెల్ప్ డెస్క్ ఏపీ ఈసెట్ @apschE.org. సో దీనికి మనం మెయిల్ చేయాల్సి ఉంటుందండి. ఏవైనా మీకు రిలేటెడ్ క్వరీస్ ఉంటే ఏపీ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఇంకేమైనా క్వరీస్ ఉంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏపీ ఈసెట్ @apschE.org ఈ మెయిల్కి ఈమెయిల్ చేయడం ద్వారా మీ క్వరీస్ అనేవి రిప్లై పొందవచ్చండి. అండ్ ఫర్ ఎనీ కరెక్షన్స్ రిలేటెడ్ టు మనం చెప్పుకునే వీడియోలో యాక్చువల్లీ ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఫర్ ఎనీ కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఇన్ ద ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ది ప్రొసీజర్ యాజ్ గివెన్ బిలో. అంటే కేటగిరీ 1 అంటే ఇక్కడ ఇచ్చిన కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయండి. ఆ ఫీల్డ్స్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 కింద డివైడ్ చేశారు. కేటగిరీ 1 ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయి అప్లికేషన్ ఫామ్లో, అలాగే కేటగిరీ 2 ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయండి. కేటగిరీ 1 ఫీల్డ్స్ మనము ఖచ్చితంగా ఏపీ ఈసెట్ కన్వీనర్ ఆఫీస్ ద్వారా మాత్రమే కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 2 ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎడిట్ పీరియడ్లో మనమే కరెక్షన్ చేసుకోవచ్చు. సో అలా వాళ్ళు అనే ప్రొవిజన్ ఇచ్చారండి, మనకి ప్రొవిజన్ ఇచ్చారు యాక్చువల్లీ. సో ఆ ప్రొవిజన్ ప్రకారం మనం కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్స్ ఇన్ ది ఏపీ ఈసెట్ 2025 ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కేటగిరీ 1. Items that cannot be changed by the candidate but written request can be made to the convener APESET 2025 through email with valid scanned documents to helpdesk APESET@apschE.org. While sending the request for corrections, the candidate have to clearly mention payment ID, qualifying exam hall ticket number, diploma or degree, mobile number, date of birth and SSC hall ticket number. సో మీరు కరెక్షన్ కోసం రిక్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా ఆర్ డిగ్రీ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళకు కూడా ఎఫ్డిహెచ్ అనే ఒక స్పెషల్ ప్రొవిజన్ ద్వారా ఎఫ్డిహెచ్ ద్వారా మనకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి డిగ్రీ అదే బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందవచ్చు అండి. సో అలా డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ సెట్ ఎగ్జామ్ రాయడానికి. మీకు అందరికీ తెలుసు మన అప్లికేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కావాలనుకుంటే మీరు అప్లికేషన్ ప్రొసీజర్ వీడియో కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఒకసారి చూసుకోండి. మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా కూడా మనము స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తేనే మనల్ని మన అప్లికేషన్ నెంబర్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా మనం ఈమెయిల్ పంపించేటప్పుడు క్లియర్గా స్పెసిఫై చేయాలండి. అండ్ మనకి ఏవైతే కరెక్షన్ చేయగలమో ఆ కరెక్షన్ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయండి. ఏపీసెట్ 2025 బ్రాంచ్ చేంజ్ చేయాలనుకుంటే మనము ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్డ్ డాక్యుమెంట్ టు బీ సెంట్. మీరు ఒకవేళ ఈ ఏపీసెట్ 2025 బ్రాంచ్ మీరు ఏదైతే అప్లై చేశారో ఎగ్జామినేషన్ టెస్ట్ అప్లై చేశారో దాంట్లో బ్రాంచ్ చేంజ్ చేయాలనుకోండి. బ్రాంచ్ చేంజ్ చేయాలనుకుంటే మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మీరు స్పెసిఫై చేస్తూ పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన హాల్ టికెట్ నెంబర్లో బ్రాంచ్ కోడ్ ఉంటుంది. ఏపీ ఈసెట్ ఏ డిప్లొమా సబ్జెక్ట్లో తీసుకున్న మనకి ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్లో మన బ్రాంచ్ కూడా క్లియర్గా స్పెసిఫై చేస్తూ ఉంటుంది. సపోజ్ మనకి కంప్యూటర్ సైన్స్ అనుకోండి, మన బ్రాంచ్ ఎలా ఉంటుందంటే 24008240824008 CS001 ఉంటుంది. అంటే మనం ఏదైతే చదువుతున్నామో ఆ ఇయర్, దాంతోపాటు మన కాలేజ్ కోడ్, దాంతోపాటు బ్రాంచ్, దాని తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ ఉంటుందండి. 001, 002, 003 ఇలా నెంబర్స్ ఉంటాయి, పిన్ నెంబర్ మీకు అందరికీ తెలుసు. సో అలా మనం ఈ బ్రాంచ్ని చేంజ్ రిక్వెస్ట్ చేయవచ్చండి. అండ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సిలో ఉన్నట్టు మనం యాక్చువల్లీ స్పెసిఫై చేయాలి. ఒకవేళ మిస్టేక్ చేస్తే మన ఎస్ఎస్సి మార్క్స్ మేమో అనేది ఆధారంగా వాళ్ళకి పంపించి మనం వాటిని కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ సిగ్నేచర్ కావాలనుకుంటే మీరు స్కాన్ సిగ్నేచర్ సింపుల్గా పంపించేస్తే సరిపోతుంది. దీనికి స్పెసిఫిక్గా డాక్యుమెంట్ అక్కర్లేదు. అండ్ కమ్యూనిటీ కేటగిరీ, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. మీరు కమ్యూనికేట్ కేటగిరీ చేంజ్ చేయాలంటే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఏపీ మీ సేవ ద్వారా ఇష్యూ చేయబడిన క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాన్ చేసి పంపించడం ద్వారా దీన్ని చేంజ్ చేయించుకోవచ్చు, క్యాస్ట్ లేదా కేటగిరీ. అండ్ కరెక్ట్ ఫోటోగ్రాఫ్ ఇన్ ద రిక్వైర్డ్ జేపీఈజీ ఫార్మాట్. మీరు ఏదైతే ఫోటో చేంజ్ చేయాలనుకుంటారో ఆ ఫోటోని కరెక్ట్గా స్కాన్ చేసి 50 KB బిలో సైజ్ తోటి పంపించేస్తే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా డిగ్రీ, స్కాన్ కాపీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్
హాల్ టికెట్, డిప్లొమా డిగ్రీ. ఓకే, మీరు దీని హాల్ టికెట్ లేదా మీ మెమోస్ ఉంటాయి కదండి, మెమోస్ కూడా మీరు పంపించవచ్చు. సో దట్ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. ఇవి కేటగిరీ 1కి సంబంధించినవి. సో ఈ కేటగిరీ 1 ఫీల్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ కాబట్టి వీటిని ఆఫ్టర్ కన్ఫర్మేషన్ మన కన్వీనర్ ఆఫీస్ వాళ్ళే అప్రూవ్ చేస్తారు మీరు పంపించిన చేంజెస్ని. అండ్ కేటగిరీ 2 ఫీల్డ్స్ మీరు కావాలనుకుంటే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మీరు ఇంకేమైనా డేటా కూడా చేంజ్ చేయాలనుకుంటే అప్రోప్రియేట్ సర్టిఫికేట్స్ ఈమెయిల్ ఐడికి పంపించేసి ఈసెట్ ఆఫీస్, ఏపీ ఈసెట్ ఆఫీస్ వాళ్ళకి పంపించేసి మీరు వాటిని కూడా కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ ఐటమ్స్ దట్ కెనాట్ బి కెన్ బి చేంజ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ది పర్మిటెడ్ పీరియడ్. అంటే మనకి 24th ఏప్రిల్ నుంచి 26th ఏప్రిల్ ఈ 3 రోజులలో మనం కొన్ని మిస్టేక్స్ ఏవైనా చేసి ఉంటే వాటిని మనంతటా మనమే కరెక్షన్ చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, local area status, qualifying exam, year of appearing, passing, non-minority, minority, medium of instruction in qualifying exam, annual income of the parents, place of study, study details, mother's name, SSC hall ticket number, స్పెషల్ కేటగిరీ అంటే మనకి ఎన్సీసీ, తర్వాత క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వీటిలో సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఆంగ్లో ఇండియన్, తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయండి. ఓకే, మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ డేటా మనం కావాలనుకుంటే మనమే చేంజ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ 24th to 26th. అలాగే జెండర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, వీటన్నిటి కూడా మీ అంతటా మీరు 24th, 25th, 26th ఏప్రిల్స్లో మీరే కరెక్షన్ చేసుకోవచ్చు ఎడిట్ పీరియడ్ ఓపెన్ అయినప్పుడు. ఓకే, అండ్ కరెక్షన్స్ రిలేటెడ్ కేటగిరీ ఐటమ్స్ విల్ బి డన్ ఎట్ కన్వీనర్ ఏపీ ఈసెట్ 2025 ఆఫీస్ సబ్జెక్ట్ టు థరో వెరిఫికేషన్ ఆఫ్ ది వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్ బై ది కన్వీనర్. వీటికి మీరు కరెక్ట్గా సర్టిఫికేట్స్ పంపిస్తేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారండి కరెక్షన్స్ని. Corrections related to category 2 in the fill in online application form should be done by candidate during the permitted period 24th to 26th April only. These corrections will not be entertained in any form at test centers or convener of AP ESET 2025 office. Okay, so వీటిని కరెక్షన్ చేయాలనుకుంటే మాత్రం మీరు టెస్ట్ సెంటర్స్, ఓకే, దీస్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్ ఇన్ ఎనీ ఫామ్ ఎట్ టెస్ట్ సెంటర్స్ అంటే మీరు ఎగ్జామినేషన్ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారో అక్కడ కరెక్షన్ చేయమంటే వాళ్ళు కరెక్షన్ చేయరు ఈ కేటగిరీ 2 ఫీల్డ్స్. అలాగే కన్వీనర్ ఏపీ ఈసెట్ 2025 ఆఫీస్ వాళ్ళు కూడా కరెక్షన్ చేయమని చెప్తున్నారు. సో వీటిని మీరే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చెప్పిన కొన్ని ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరే 24th, 25th, 26th ఏప్రిల్స్లో కరెక్షన్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ ఇక్కడ మనకి కేటగిరీ 1 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్వీనర్ ఆఫీస్ వాళ్ళే కరెక్షన్ చేస్తారు. మీరు కరెక్షన్ చేయడానికి కూడా ప్రొవిజన్ లేదు అండి. ఇది మనకి కావాల్సిన ఫీల్డ్స్ని కరెక్షన్ చేసుకోవడానికి కావాల్సిన ప్రొవిజర్ అండి. సో ఈ ప్రొవిజర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఖచ్చితంగా వాటిని మీరు కామెంట్స్ రూపంలో కూడా అడగవచ్చు. సో దట్ ఐ విల్ క్లారిఫై యూ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దీస్ కరెక్షన్స్. అండ్ ఆల్సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫర్దర్గా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా కోరుకుంటున్నాను. మీరు వన్స్ అడ్మిషన్ పొందిన తర్వాత మీకు స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఎలాంటి స్కాలర్షిప్స్ స్పెసిఫిక్గా ఈసెట్ రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళకి, అంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో, బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందే వాళ్ళకి కొన్ని స్కాలర్షిప్స్ ప్రైవేట్గా కూడా ప్రొవైడ్ చేస్తారండి. వాటికి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆ స్కాలర్షిప్స్ డీటెయిల్స్ ఏంటి, వాటికి అప్లికేషన్స్ ఏముంటాయి, వాటిని ఎలా అప్లై చేయాలి అనే వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందుతారని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.